మేరీ కామ్ అనే ఇండియన్ బాక్సర్ ఇప్పుడు తన విడాకులకు సంబంధించి చేసిన ఒక కమెంట్ అనేకమైన ప్రశ్నల్ని మన ముందు సంధిస్తోంది. ఆమె ఏమంటున్నారు? ఆప్కే అదాలత్ అనే ప్రోగ్రాంలో నేను కొంచెం దాన్ని చాలా ఆమె రూడ్గానే చెప్పారు కాబట్టి నేను రూడ్గానే చెప్తాను. మగాడంటే మొగుడంటే ఇంట్లో కూర్చుంటాడా? ఒక్క రూపాయి కూడా సంపాదించడా? ఆడది సంపాదించిన డబ్బులతోటి మగాడు ఖర్చు పెట్టుకుంటూ కూర్చుంటాడా? మగాడు ఇంట్లో కూర్చుంటాడా? హోమ్ మినిస్టర్లో ఏమో ఇంట్లో కూర్చుంటాడా? ఏంటి ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా అతను ఇంట్లో కూర్చుంటే నేనెందుకు అతను పోషిస్తూ కూర్చోవాలి? నా మనీని అంతటిని అతను తీసేసుకుంటుంటే ఎందుకు చూస్తూ కూర్చోవాలి? అందుకు విడాకులు ఇచ్చాను అంది ఆవిడ. విడాకులు వ్యక్తిగతం. ఏ టోన్తో ఆమె అన్నారో, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో ఇక్కడ మనకు అనవసరం. కానీ విడాకులకు సంబంధించి మేరీ కామ్ అనే బాక్సర్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, 6 సార్లు అనుకుంటా వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్లో, ఒలింపిక్ మెడలిస్ట్, అన్నిటికన్నా ఆమె మీద బయోపిక్ వచ్చింది. ఆమె అసలు ఇవాళ స్త్రీ జాతికి మాత్రమే కాదు, యంగర్ జనరేషన్కి మాత్రమే కాదు, అసలు భారతీయుల్లో ఎవరికైనా కానీ ఒక స్ఫూర్తి ప్రదాయిని. అందులో బాక్సింగ్ అన్నది ఈజీ కాదు. ఒక స్త్రీ బాక్సింగ్లోకి వెళ్ళడం అంత మామూలు విషయం కాదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అయిన ఆమె చెప్పిన మాటల్ని ఇప్పుడు ఒక్కసారి కనుక చూస్తే, మరి ఇన్నేళ్లలో భారతీయ కుటుంబ వ్యవస్థలో మొగుడేమో సంపాదిస్తాడు, స్త్రీ ఏమో ఇంట్లో ఉంటుంది. అదే కదా జరిగింది. ఇప్పుడు తిరగేస్తే భర్త అనేవాడు సంపాదించాలి అంటున్నావేంటి? భర్త సంపాదించాలి అంటే భార్య ఇంటి పట్టు కూర్చోవాలి అర్థమా? లేదా మగాళ్ళు మాత్రమే సంపాదించాలా? మగాళ్ళు సంపాదించడం అనేది ప్రాథమిక కర్తవ్యమా? సంపాదించకపోతే మొగుడు కావాడా? సంపాదించకపోతే మొగుడు కాకపోతే అంటే భార్య ఏమో సంపాదించి భర్త సంపాదించకపోతే అతను ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటే తన భార్య యొక్క కెరీర్ నిర్మాణంలో ఆయన కనుక ఒక త్యాగమూర్తి అయి ఉంటే మరి దాన్ని ఎలా చూడాలి? తిరగేద్దాం. ఇంతవరకు అనేక మంది పురుషులు బయటకు వచ్చి సక్సెస్ అయ్యారంటే వెనకాల స్త్రీ త్యాగం ఉన్నప్పుడు, ఇప్పుడు స్త్రీ సక్సెస్ అయితే ఆ వెనకాల భర్త త్యాగం ఉంటే దాన్ని గౌరవంగా చూడాలి కదా, దాన్ని గుర్తింపుగా చూడాలి కదా. దాన్ని తక్కువగా చూస్తారేంటి? చులకనగా చూస్తారేంటి? అప్పుడేమో స్త్రీకి ఒక న్యాయం, పురుషుడికి ఒక న్యాయమా? మినిస్ట్రల్ లీవ్ లాంటివి కావచ్చు, ఇప్పుడు ఈమె చెబుతున్న మాటలు లాంటివి కావచ్చు, స్త్రీల దుస్తులు లాంటి విషయాల్లో కావచ్చు, ఇప్పుడు కొత్తగా నిర్వచించుకోవాల్సిన అవసరం, కొత్త ప్రశ్నల్ని సంధిస్తుంటే సమాధానం చెప్పాల్సిన అవసరం, మనందరం ఆలోచించాల్సిన అవసరం చాలా వచ్చింది.